ఇంటి పక్కనే నమ్మకంగా ఉన్నారు. పొరుగువారే కదా అని నమ్మి ఇంట్లోకి రానిస్తే ఆ వృద్ధురాలినే హత్య చేశారు. డబ్బులు ఒకటైతే ఒకటే వివాహేతర బంధానికి అడ్డు వస్తోందనే కారణం మరొకటి. మొత్తంగా ఆ వృద్ధురాలిని కన్న కొడుకుతో కలిసి మరీ చంపేసింది ఓ మహిళ. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో కలకలం సృష్టించింది. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వృద్ధురాలి పేరు కాజా రజిత కుమారి. కృష్ణా జిల్లా గన్నవరం దావాజీగూడెం రోడ్లోని జీఆర్కే ప్యారడైజ్ భవనంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త చనిపోగా ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. రజిత శ్రీనగర్ కాలనీలో పిండిమర నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే కాలనీలో నివాసం ఉండే పోలవరపు సుష్మా, ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కొంతకాలంగా రజిత వద్ద అప్పులు తీసుకుని చిట్టీలు కడుతూ సన్నిహితంగా ఉండేవారు. సుష్మా, ఆమె కుమారుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, అప్పుగా డబ్బులు కావాలని కొంతకాలంగా రజితను అడిగారు. రజిత ఇస్తానని చెబుతూ పదే పదే మాట దాటేస్తూ వచ్చింది. మరోవైపు గన్నవరానికి చెందిన ఓ న్యాయవాదితో సుష్మాకు వివాహేతర సంబంధం ఉంది. అయితే ఈ విషయం తెలిసిన రజిత అది మంచిది కాదని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అదే ఆమె పాలిట శాపమైంది. రజిత ఆ న్యాయవాదిని సైతం హెచ్చరించింది. ఈ కారణంగా అతడు సుష్మాకు దూరంగా ఉంటున్నాడనే అపోహతో ఆమెను హత్య చేయాలని సుష్మా ప్లాన్ చేసింది. ఇందుకోసం కొడుకు సాయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మే 24 రాత్రి 10 గంటల సమయంలో రజిత అమెరికాలో ఉన్న తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతుండగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని ఫోన్ కట్ చేశారు. అనంతరం కూతురు తిరిగి ఫోన్ చేస్తే కలవలేదు. ఉదయాన్నే పని మనిషి వచ్చి చూస్తే బెడ్రూమ్లో రజిత రక్తపు మడుగులో మృతి చెంది కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమార్తె బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రజిత మృతదేహం పైన పలు గాయాలు కనిపించాయి. అదీ కాకుండా ఇంట్లోని బంగారం, నగదు కనిపించలేదని పోలీసులు గుర్తించారు. అపార్ట్మెంట్ సీసీ కెమెరాలు పరిశీలిస్తే సుష్మా, ఆమె కుమారుడు అజయ్ ఫ్లాట్లోకి వచ్చినట్లు కనిపించింది. దీంతో ఇద్దరిని పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. వాళ్ల అనుమానమే నిజమైంది. తల్లి, కొడుకు ఇద్దరు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుల నుంచి 66 లక్షల సొత్తు రికవరీ చేశారు పోలీసులు. మృతురాలు రజితను హత్య చేసి ఆమె వద్దే ఉన్న 300 గ్రాముల బంగారం, 1.90 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తేలింది. నిందితుల నుంచి నేరానికి వినియోగించిన ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలవరపు అజయ్పై ఉయ్యూరు టౌన్లో సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మిన పాపానికి రజిత ప్రాణాలు తీసేశారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనని స్థానికులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సుష్మా, ఆమె కొడుకు అజయ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.